కావాలనుకుంటున్నారా? శ్రీ కోస్టెడ్ శ్రీ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు సాధించిన గ్రేట్ రికార్డ్ శ్రీ కోస్టెడ్ సొంతం. మార్చి 15 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్టెడ్ విజయవాడ. ఫోన్ 9858218888. తెలుగుదేశం పార్టీ మహిళల్లో విద్యను ప్రోత్సహించాలని ఈ రోజు చేసింది కాదు. 1983లో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. దాంతో ఆగలేద దిశ. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కిలోమీటర్ కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, ప్రాథమిక పాఠశాల. 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. ప్రతి 5 కిలోమీటర్కి ఒక హై స్కూల్ పెట్టాం. మండలానికి ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం. ప్రతి డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం. జిల్లాకు మెడికల్ కాలేజ్, వందలాది కాలేజీలు తీసుకొచ్చాం. ఓసారి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ దిశ. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సభ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి. మీరిచ్చే ఆలోచనలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఈ రోజు మీరు చూస్తే నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆలోచిస్తా ఉంటే చాలా డెసిషన్ తీసుకున్నాం. అందులో 2 ప్రధానమైన డెసిషన్స్. ఒకటి డాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్మెంట్ చేయాలనేది ఒక నిర్ణయం. రెండో నిర్ణయం విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించారు దిశ. ఆ రోజు చాలా మంది యువత నన్ను వ్యతిరేకించారు. అన్నారు ఈ రోజు 33% పెడుతున్నారు, ఈ రిజర్వేషన్ లో మహిళలు 55-60% వచ్చేస్తారు. మా పరిస్థితి ఏంటంటే నేను ఒక మాట చెప్పాను, మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవించారు, ఒకవేళ బ్యాక్లాగ్ ఒకటి ఉంది, కొన్ని రోజులు వాళ్ళకు కూడా వస్తే నష్టం లేదు, మీరు స్వాగతించమని చెప్పాను అధ్యక్ష. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈ రోజు నేను చాలా దిక్కులు అడుగుతున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు. ఇది ఆ రోజు పెట్టిన నిర్ణయం వల్ల 33% రిజర్వేషన్ల వల్ల ఆడబిడ్డలు చదువుకోగలిగారు. అంత మునుపుండే సమస్య డౌరీ సమస్య లేదు. ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. ఆడబిడ్డలకు డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. కన్యాశుల్కం నేను అనడం లేదు, ఆ పరిస్థితి వద్దు. అలాంటి ఒక రిఫార్మ్, ఒక పబ్లిక్ పాలసీ ఇంపాక్ట్ ఎంత వస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష.